ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,994 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంలో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది రేషన్ కార్డు లేని వారు ఉన్నారని, వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డులు అందే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఒక ప్రామాణికమని, ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తర్వాత మళ్ళీ 201 యూనిట్ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ పాత బిల్లన్నీ కూడా పెండింగ్ కట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా కొంత స్ట్రైటన్ చేయాల్సి, అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తారు. గ్యాస్ సబ్సిడీ కూడా మనకి 500 రూపీస్ గ్యాస్ కానీ చాలా మందికి పడట్లేదు, దాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. సో ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, పంటలు నాట్లు వేసుకుంటున్నారు, ఎక్కడ కూడా ఎరువుల కోత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కొంతమంది కావాలని కూడా మరి షార్టేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడెక్కడో మరి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది. కాబట్టి దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడక్కడ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న రైతులకు ఏంటంటే ఒక పాస్బుక్ ఒకటే సంచి, ఒక యూరియా సంచి ఇస్తామంటున్నారంట. రైతులకు ఎంత అవసరం ఉంటే అంత ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే ఎక్కడో కొనుక్కోలేరు. మండల హెడ్ క్వార్టర్కి వచ్చో లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి అడ్వాన్స్కో లేకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు 2 ఎకరాలు వేసుకుంటారా 3 ఎకరాలు వేసుకుంటారా వాళ్ళకు ఆ యూరియా కానీ ఇంకా లేకుంటే కాంప్లెక్సెస్ ఏమైనా అవసరం కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మొన్న ప్రభుత్వం ఏంటంటే మనకు సన్నోడు పండిస్తే 500 బోనస్ ఇస్తామన్నారు. మొన్న కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి. రైతులు ఏమేం చేసిందంటే ఈ యొక్క బోనస్ వస్తుంది కదా అని దొడ్డోట్లు వేసే వాళ్ళు కూడా ఈ యొక్క సన్నోడ్లు వేస్తే దిగుబడి తక్కువ